వెల్కమ్ బ్యాక్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్లో సవరణలు చేయాలని ఈ తీర్మానంలో డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా విభజన చట్టాలను అమలు చేయటం లేదన్నారు. తీర్మానంపై అన్ని పార్టీల నేతలు తమ అభిప్రాయం తెలిపారు. ఈ అంశంపై చర్చను నిరసిస్తూ బీజేపీ సభ్యులు అంతకు ముందే శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరణ చేస్తున్నామన్నారు. దీనిని పరిగణలోకి తీసుకుని కేంద్రం సవరించిన బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్ పునరుద్ధరణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పీఎంకేఎస్వైలో అనుమతి ఇవ్వాలని, ఎన్డీపీసీ ద్వారా 4000 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన 2400 మెగావాట్లు నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ఈ 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మేము ప్రజాస్వామిక స్ఫూర్తిలో నిరసన తెలుపుతాం అధ్యక్ష. మేము ఏది పడితే అది మాట్లాడి, ఎంత వస్తే అంత మాట్లాడి తర్వాత కాదు కూడదని మాట్లాడే విధానం మాకు లేదు అధ్యక్ష. అందుకే నిర్దిష్టంగా విస్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపదలుచుకున్నది. నిరసనలో మొదటి భాగంగా 27 తారీఖు నాడు జరగబోయే ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాం. ఇది మా స్పష్టమైన నిర్ణయం అధ్యక్ష. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మా గిరిజన శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎన్నోసార్లు అడిగినాం, జరగలేదు. తప్పకుండా ఆ విషయంలో కూడా ప్రభుత్వంతో కలిసి వస్తాం, కలిసి నిలబడతాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ కూడా రాజీ పడమనే మాట మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ మేము వారు ఇవ్వలేదని ఆగిపోలేదు అధ్యక్ష. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని వాళ్ళ చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈ రోజు కాదు అధ్యక్ష, మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం, అడ్డుకున్నాం. ఒక సింగరేణి కాదు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటి విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే కృతనిశ్చయంతో పనిచేశాం, చేస్తూనే ఉంటాం. పార్లమెంట్ లో గలం విప్పండి, కొట్లాడండి. రాజ్యసభలో మేము కూడా 4 ఉన్నాం, కలిసి వస్తాం, కలిసి కొట్లాడదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. మా పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధి. మా జెండా, మా ఎజెండా తెలంగాణమే. తప్పకుండా అది మారదు. మీరు ఎన్ని కలలు కన్నా, మీరు ఎన్ని రకాల ఊహలు చేసుకున్నా, మీకు ఎన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా ముఖ్యమంత్రి గారు, మేము ఎక్కడ పోము, ఇక్కడనే ఉంటాం, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా ఎంబడబడతాం. 15 ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో. ఇంతవరకు ఏది లేదు. అందుకే అధ్యక్ష తప్పకుండా ఎండగడతాం. ఇవాళ మీరు ఎందుకు పెట్టినరో, ఎందుకు ఈ చర్చ పెట్టినో